యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రేమపూర్వకమైన వందనాలు. దేవుడు మన పట్ల చూపిన కృపను బట్టి, దేవుడు మనం ప్రేమించిన విధానం బట్టి, దేవుడు మనకు రక్షణ అనుగ్రహించిన విధానం బట్టి, దేవుడు మనము దేవుని యొక్క ఇష్టానుసారంగా జీవించాలని, దేవుని యొక్క ఉద్దేశాలతో జీవించాలని, దేవుడు మన పట్ల కోరుకున్న విధంగా మనం నడవాలని దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి మనము ఆయనకి ఇష్టలుగా జీవించాలని, ఆయనకి ప్రీతికరమైన జీవితం మనం జీవించాలని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. వాక్య భాగంలోకి వెళ్దాం. 18వ కీర్తన 19వ వచనం చదివినట్లయితే 18వ కీర్తన 19వ వచనం చదివినట్లయితే, విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చాను, నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించాను. చూడండి, విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చాను, నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించాను. ఇక్కడ మనం చదివిన వాక్య భాగంలో దేవునికి ఇష్టడుగా ఉన్నటువంటి యొక్క దావీదు యొక్క జీవితంలో దేవుడికి ఇష్టంగా జీవించాడు కాబట్టి దావీదు పట్ల ఆయన తప్పించుకుంటూ వచ్చాడు. అనేకమైన ఆపదల నుంచి, అనేకమైనటువంటి భయంకరమైన పరిస్థితుల నుంచి దేవుడు తప్పించుకుంటూ వచ్చాడు. కానీ ఇక్కడ మన యొక్క అంశం ఏంటంటే, ప్రీతికరమైన జీవితం అంటే ఇష్టమైన జీవితం, దేవునికి ఇష్టమైన జీవితం మనం జీవించాలని దేవుని యొక్క ఉద్దేశం. మనం ఆయనకి ఇష్టంగా జీవించే వారిగా ఉంటే దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడు మన యొక్క ఆపదల నుంచి కూడా తప్పిస్తాడు. అదేవిధంగా మనము ఆయనకి ఇష్టంగా జీవించాలని, ఈ లోకంలో ఉంటున్నటువంటి మనము ఆయనకి ఇష్టంగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నారు. ఏ విధంగా అంటే, మనం బ్రతికుండగానే మనకి దేవుడు రక్షణను ఇచ్చాడు కాబట్టి ఆ రక్షణ ద్వారా మనము దేవునికి ఇష్టంగా జీవించాలి. మనకు రక్షణ ఎందుకు ఇచ్చాడు దేవుడు అంటే, దేవుడు ఎందుకు మనల్ని విశ్వాసులుగా తయారు చేశాడంటే, మనము ఆయనకి ఇష్టంగా జీవిస్తామని, ఆయనకి ప్రీతికరమైన జీవితం మనము జీవిస్తామని దేవుని యొక్క ఆలోచనతో మనకు రక్షణని ఇచ్చాడు, మనకు కృపనిచ్చాడు. ఆ కృపని, ఆ రక్షణని మనము ఏం చేయాలంటే, దాన్ని వ్యర్థం చేసుకోకుండా ఈ లోకములో మనము దేవునికి ఇష్టంగా జీవించే వారమై ఉండాలి. ఈ లోకం మనము దేవునికి ఇష్టంగా జీవించకుండా మన ఇష్టానుసారంగా జీవించి మనము మనుషుల కొరకు జీవించినట్లయితే మన యొక్క జీవితము దేవునికి ఇష్టంగా ఉండదు. మనము దేవునికి ఇష్టంగా ఉండాలి అంటే ఆయనకి ఇష్టమైన జీవితం మనం జీవించాలి. మనము బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఆనోకు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు దేవునికి ఇష్టంగా జీవించినటువంటి వ్యక్తి. చూడండి, ఆది కాండము 5వ అధ్యాయము 24వ వచనం మనం చూసినట్లయితే, ఆనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకుని పోయాను. ఆనోకు దేవునితో నడిచినటువంటి వ్యక్తి. ఆనోకు దేవుని యొక్క ఇష్టానుసారంగా జీవించినటువంటి వ్యక్తి కనుక ఆయనని దేవుడు తీసుకుని వెళ్ళినాడు. కాబట్టి మనం కూడా దేవునికి ఇష్టంగా జీవించే వారమే ఉండాలి. ప్రీతికరమైన జీవితం అంటే ఏమిటంటే, దేవునికి ఇష్టంగా జీవించే జీవితం ఏంటంటే, మనము యథార్థంగా జీవించాలి, మనము విధేయతతో జీవించాలి, మనము నీతిగా జీవించాలి. మనము దేవుని బట్టి మనము యథార్థంగా, నీతిగా, దేవునికి లోబడి దేవుని యొక్క మాటకి విధేయత చూపించే వారిగా మనం ఉండాలి. దీన్నే మనము ప్రీతికరమైన జీవితం, దేవుడికి ఇష్టమైన జీవితం అని మనం చెప్పుకుంటాం. కాబట్టి నోవాకు ఎలాగైతే అనోకు దేవునితో నడిచాడో అదే విధంగా మనము కూడా నడవాలి. ఎందుకంటే ఆనోకు దేవునితో నడవడం వలన ఆయన మరణం చూడకుండా వెళ్ళిపోయాడు. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో కూడా మనము దేవునితో నడిచిన వారమైతే, దేవునికి ఇష్టానుసారంగా మనం జీవించిన వారమైతే మనము కూడా ఆయన యొక్క రాకట్లో ఎత్తబడతాం. ఏ విధంగా అయితే ఈ యొక్క ఆనోకు ఎత్తబడిపోయాడు, అదే విధంగా రేపు దేవుని యొక్క రాకట్లో మనం కూడా ఎత్తబడాలంటే, మనం కూడా దేవునితో నిత్యమైన పరలోక రాజ్యం ఉండాలంటే మనం కూడా దేవునికి ఇష్టంగా జీవించాలి. మనం కూడా దేవుని యొక్క ఆలోచన ప్రకారం జీవించాలి. మనం కూడా దేవుని యొక్క ఉద్దేశాల ప్రకారం జీవించాలి. ఈ లోకం వైపు, ఈ లోక ఆశల వైపు మనం కానీ మనసు పెట్టి ఈ లోకంలో అల్ప సంతోషం కోసం కానీ మనం కానీ జీవించినట్లయితే ఆ నిత్యమైన పరలోక రాజ్యాన్ని మనం పోగొట్టుకుంటాం. కాబట్టి దేవుడు మనకు రక్షణ ఇచ్చిన తర్వాత, మనం బాప్తీసం తీసుకున్న తర్వాత, మన విశ్వాసం గనక మనం పూర్తిగా దేవుని వారమై ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క ఇష్టానుసారంగా మనం జీవించాలి.
మనం దేవునికి ఇష్టానుసారంగా జీవించట్లేదు అంటే మనలో ఇంకా పశ్చాత్తాపడే మారు మనసు మనలో లేనట్టే. కాబట్టి మనము దేవునికి ఇష్టానుసారంగా జీవించి బిడ్డలమై ఉండాలి. మనము దేవునికి విధేయత చూపించి నడిచి బిడ్డలమై ఉండాలి. కాబట్టి ఇక్కడ మనం ఒక వాక్యం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం చూసినట్లయితే, విశ్వాసం బట్టి ఆనోకు మరణం చూడకుండానట్లు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండేనని సాక్ష్యం పొందాను. ఈ ఆనోకు ఎప్పుడైతే దేవుని దగ్గరికి వెళ్ళక ముందే ఆయన ఏం చేశాడంటే సాక్ష్యాన్ని పొందుకున్నాడు. విశ్వాసాన్ని బట్టి ఆనోకు మరణం చూడకుండా వెళ్ళిపోయాడు. మనము దేవునికి ఇష్టలమై ఉండాలంటే మనం విశ్వాసం ద్వారానే దేవునికి మన ఇష్టలమై ఉంటాము. విశ్వాసం లేకుండా ఎవరు దేవునికి ఇష్టలై ఉండరు. కాబట్టి మన విశ్వాసంతో జీవించే వారమై ఉండాలి. మన విశ్వాసంతో దేవుని భయభక్తి కలిగి ఉండాలి. ఇక్కడ చూసినట్లయితే ఆనోకు కొనుక్కోబడక మునిపే ఇక్కడ ఈ లోకంలో ఉన్నప్పుడే ఆనోకు సాక్ష్యం పొందుకున్నాడు. ఏమని సాక్ష్యం పొందుకున్నాడంటే దేవునికి ఇష్టడైనటువంటి వ్యక్తి అని ఈ భూలోకంలో ఉన్నప్పుడే సాక్ష్యం పొందుకున్న గనక మనం కూడా ఈ భూలోకంలో ఉన్నప్పుడే మనం కూడా సాక్ష్యాన్ని కాపాడుకున్న వారమై ఉండాలి. సాక్ష్యం చాలా ప్రాముఖ్యమైనది క్రైస్తవులు గనక మనం కూడా దేవునికి ఇష్టడుగా జీవించినట్లయితే మనం కూడా సాక్ష్యం పొందుకుంటాడు. ఏ విధంగా అయితే ఈ ఆనోకు ఈ భూలోకంలో ఉండగానే సాక్ష్యాన్ని పొందుకున్నాడు, అదే విధంగా మనం కూడా దేవుని బిడ్డలమైన మనం కూడా సాక్ష్యాన్ని పొందుకున్న వారమై ఉండాలి. సాక్ష్యం చాలా ప్రాముఖ్యమైనది కనుక సాక్ష్యాన్ని మనం పొందుకుని సాక్షిగా దేవునికి సాక్షిగా మనం జీవించినట్లయితే మనం కూడా ఆయన యొక్క రాకట్లు ఎత్తబడే వారిగా ఉంటాం. కాబట్టి మరణం ఇక్కడ శరీరకరమైన మరణం కాదు, కానీ ఆత్మానుసరమైన మరణం చూడకుండా మనం ఉన్నట్లు మన సాక్ష్యాన్ని మనం కాపాడుకున్న వారమై ఉండాలి. ఇక్కడ విశ్వాసాన్ని బట్టి ఏ విధంగా అయితే దేవునికి ఇష్టడై ఉన్నాడో అదే విధంగా మనం కూడా విశ్వాసాన్ని బట్టి దేవునికి ఇష్టమై ఉండాలి. ఎందుకంటే ఈ నిలకడ లేని విశ్వాసం అంటే అర్థం ఏంటంటే నిలకడ లేని కాదు, కానీ నమ్మకాన్ని పుట్టించేది. ఈ యొక్క విశ్వాసం అంటే నమ్మకాన్ని పుట్టించేది. దేవునికి మనం ఇష్టమై ఉండాలి. మనము దేవునికి ఇష్టడుగా ఉండటానికి విశ్వాసం కావాలి. ఆయన ఉన్నాడనియు తాను వెదుకు వారికి ఫలము దయచేయవాడి అని మనం నమ్మాలి. విశ్వాసం ద్వారా మనం విశ్వాసం జీవిస్తున్నాం అంటే దానికి కొన్ని కారణాలు ఉంటున్నాయి. మనం నీతిగా జీవించాలి. దేవుని పరలోక పట్టణం వైపు చూసి వారమై ఉండాలి. పాపం అల్పకాల సుఖభోగాల్ని మనం గుర్తించాలి. దేవుడు నమ్మదగిన వాడని మనం ఉండాలి. లోకంలో గొప్ప కార్యాలు సాధించగలిగే సామర్థ్యం మనకు ఉండాలి. విశ్వాసులు హింసింపబడినప్పటికీ అతులైనప్పటికీ కూడా దేవుడు మనతో శ్రేష్టమైన జీవితం మనకిస్తాడని ఉద్దేశంతో మనం జీవించాలి. విశ్వాసం అంటే దేవునికి లోబడే విధానం. విశ్వాసం అంటే దేవునికి విధేయత చూపించడం. విశ్వాసం అంటే దేవునితో మనం నడవటం. విశ్వాసం అంటే ఆయన మాటకి విధేయత చూపించాలి. విశ్వాసం అంటే దైవ సేవకులకు విధేయత చూపించాలి. విశ్వాసం అంటే దేవుని యొక్క మాటకి మనం నమ్మి ఆ విధంగా నడిచేవారమే ఉండాలి. ఏ విధంగా అబ్రాహాము దేవుని యొక్క మాటను నమ్మి నడిచాడు, అదే విధంగా మనం కూడా విశ్వాసం కలిగిన వారమై దేవుని యొక్క మాటను నమ్మి మనం కూడా జీవించే వారమై ఉండాలి. దేవుడు నమ్మదగిన వాడు కనుక మనం కూడా విశ్వాసంతో నడిచే వారమై ఉండాలి. విశ్వాసం లేకుండా ఎవరు దేవునికి విధేయత చూపించరు. విశ్వాసం లేకుండా ఎవరు దేవునికి ఇష్టలై ఉండరు కనుక మనం కూడా విశ్వాసంతో దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే వారమై ఉండాలి. ఈ లోకము శాశ్వతం కాదు. ఈ లోకము మనకు కొంతవరకు ఉంటుంది, కానీ మనం నిత్యమైన పరలోక రాజ్యంలో ఉండే విధంగా మనం విశ్వాసంతో జీవించాలి. దేవుడు మనకు నిత్యమైన పరలోక రాజ్యం ఇస్తాడని ఆ నమ్మకంతో అదృశ్యమైన వాటి యందు మనం ఉండి దేవుని యందు మనం భయభక్తులు కలిగి జీవించే వారమై ఉండాలి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవం కలిగిన తండ్రి, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మా పట్ల చూపిన కృపను బట్టి మీకు వందనాలయ్యా. మేమందరూ విశ్వాసం కలిగి జీవించే కృపను దయచేయమని మా ప్రభునందు ప్రార్థించి అడివేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.